ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసే వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనాగాత్యం మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. మరీ అంత అసహ్యంగా లేవురండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి? లేవండి. ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ ఆగిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. సిక్కండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా. థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుసుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందావనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడు పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైనా కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే. అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా? నాన్న ఉత్తరం రాశాడు.
ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా. అలాగునా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఏది? పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు పెట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికేస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సతం చెప్తాను. 100 నా 100 అమావాస్య గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు కూడా అవుతుంది. సార్, ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు నీ మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు. ఆమా సార్, బాబారావు నేగుదానే ఎంబోరా బేరిగా. ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. இந்த வீடு எனக்கு புதுசு சார். 27 மாதவநாயர் ரோடு இதானே? ஆமாப்பா, வீடு இது. நான் தான் பாபாராவ். சீக்கிரம் பணம் கொடு, வேலை இருக்கே. ఇది ఎత్తుకో. వరేండి సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? నా పేరు భైరవయ్య, ఇతని పేరు రౌడీ. ఏడి, మీ అబ్బాయిని ఒకసారి పిలవండి, పనుంది. అబ్బాయా? నాకు అసలు పిల్లలు లేరండి బాబు. మరి 27 మాధవన్ నాయర్ రోడ్ ఇదేనా అండి? అక్షరాలా ఇదే. ఇక్కడ పాపారావు అనే అబ్బాయి. నేనే పాపారావుని. మీరేనా? అల్లుడు గారు. అల్లుడు ఏమిటండి అలా పిలవకండి, బాగుండదు. నేను బేబీ తండ్రి అల్లుడు గారు. మీకు దండం పెట్టుకుంటాను, నా బిడ్డకు అన్యాయం చేయకండి. దాన్ని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు. పదండి. ఈ బేబీ ఎవరండి బాబు? ఆ పేరు గల మనిషి ఎవరు తెలియదు నాకు. పరాచకాలు ఆడకండి అల్లుడు గారు. బేబీ ఇప్పుడు ఉత్తమ మనిషి కూడా కాదు. ఉత్తమ మనిషి పిచ్చి మనిషి నాకెందుకండి? బేబీయే తెలియదు అంటుంటే. బాబు, మీరెవరో నాకు తెలియదు, మీ అమ్మాయి ఎవరో అసలు తెలియదు. దయచేసి వెళ్ళిపోండి. మా ఆవిడ మామగారు బజార్ నుంచి వచ్చి మీ మాటలు విన్నారంటే 3వ ప్రపంచ యుద్ధానికి పచ్చ జెండా ఊపేస్తారు. వెళ్ళిపోండి. ఏనండో పని అయిపోద్ది. మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమామహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడీ. ఇదంతా పెట్టుకోకండి, బాగుండదు. బాబు, తీయండి, మెడ మీద కాడేసినట్టుంది. బేగమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా. మా అన్న 10 చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేశానని రోజు వేసిరెత్తా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసేసి ఆడితో కలిసిపోతా. వేసానండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం శ్రేయస్కరం కాదు అల్లుడు గారు. నా బిడ్డకు అన్యాయం చేయకండి. వేసానండో పని అయిపోద్ది. ఎద్దుగాని ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో, కృష్ణ పరమాత్మ. నోరు మీరా పండగ. గుమ్మడికాయంత పొరలో చెంచాడు మెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పింఛం ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందే ఊరుకనే. పాపారావు, ఇంటికి ఏ వేషం అంటారు? రావుడా కృష్ణుడా? కాటిసీల్లో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు గద ఉంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం వేసినట్టున్నారు. స్టేషన్ లో పెట్టి పడుకున్నారు. పోనీ వేసానండో పని అయిపోద్ది. ఆయన వీలేవరా? ఊరుకోవడం చేతులు గత ఉంది. పాపారావు, వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు. అలాగా, బాబు చూసారు పట్టుకో. ఈ నగర విశ్వవిద్యాలయం ఎలా చేసేవాళ్ళ పాపం. ఇటీ ఈ వేషం మన వీళ్ళు నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే. అల్లుడు గారు, అల్లుడు అల్లుడు అంటూ ఈ గిరుడేవడయ్యా నా బొద్ద? నీ కూతురు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడైనా ఈయనండి పని అయిపోద్ది. చేశారా? మరి చూసుకోండి. మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు ఒప్పుకునేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డ అమాయకుడి చేసి కొట్టాను, పురుగులు పడిపోతారా? ఏంటో పోతున్నాడు. వేసానండి మళ్ళీ పని అయిపోద్ది. మళ్ళీ వేస్తే నీ పని కాదురా, ఆయన పని అయిపోతుంది. ఇవాటి సార్లే పద. రేపు పొద్దునే వస్తాం అల్లుడు గారు, సిద్ధంగా ఉండండి. అల్లుడు, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఎవరు వారు? నా రంకు మొగుళ్ళు.
అటులనా రంకు అనగా స్ఫురణకు వచ్చినది. ఇంతకు ఆ పిల్ల ఎవరో, విలాసమేమి, వయస్సు ఎంత? నల్ల పౌడర్ తూని నల్ల తొక్కిల 6 రూపాయల వాంకింగ్ వాంగ్తా గాని ఒక్క మాట బావా అని పిలు. వాంకింగ్ బావా ఉండాలి. ఇదిలో డబ్బులు. ఈ పావలా కూడా ఇస్తా గాని మళ్ళా ఒక్క మాట బావాని పిలు. వేండ తాత. తాత అమ్మ భొడవా బావగారు ఏమిటండి ఇది? అది సరే గాని ఇంతకీ ఆ పిల్ల తెలీదు. ఆ పిల్ల ఎవరో తెలియదు, విలాసం తెలియదు, వయస్సు తెలియదు. బజారు ఎడుతున్నట్టున్నారు, వెళ్ళండి. అటులనే ఒంటరిగా ఉన్నాడు, వేసినట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత చెడ్డ అల్లుడు గారు కదా. ఏం అల్లుడు గారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం? అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మదగించింది. మీ అమ్మాయికి కట్టబోయి పురోహితుడికి తాళి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట అనకండి అల్లుడు గారు. నన్ను అలా పిలవదయ్యా, నాకు ఏడుపు వస్తుంది. పాపారావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను. అక్కడ బట్టలు తెరిచింది, నాకు బాగా చూడేది కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు. ఈ వేసినట్టు పని అయిపోద్ది. నేను తెచ్చింది ఎవడు పట్టేవాడు వేయడానికి కాదురా, ఊరుకు. పాపారావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా తుపాకీ ఇచ్చాడండి, ఇక్కడ ఇద్దరిని కాల్చాలి. ఇది సినిమా తుపాకీ అండి, పేలదు. అల్లుడు గారు, ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పెళ్లి జరిపిస్తాను. ఒక్క పిల్ల, దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. కావాలంటే 25,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 25,000 తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను రైలు కింద తోసేసి తను సైకిల్ కింద పడుతుంది. బాబు, మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు, వెళ్ళండి. మాట అంటలేదు, వేసినట్టు పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకెళ్ళకండి. కానివ్వండి, నేను అలాగే ఎదురు ఈ పాటి మీకు ఇచ్చేసాను, పాల్గొండి. ఆగండి. ఎవరైనా మీరు మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు? భద్రాచలం వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావురా? టిక్కెట్లు ఏమిటి? అదేమిటా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడురా? పరాచికాలు అడుగు, నువ్వు ఎప్పుడు ఇంతే వెధవా. మొన్న ఏమో మీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు, పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏం వేస్తావయ్యా పెసరట్లు ఊరుగా. బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అవి లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా. మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా? నా తంటాలేవో నేను పడతాను. ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటాను. చెప్పండి బాబు, నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ఇయ్యాలి? నిన్ను నువ్వే వేసుకో నాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు, సావు పుట్టక, బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా సారే జహా సే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరోయి, విలాసమేమి, వయస్సు ఎంత? రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాళ్ళు లోపల పెట్టుకుని మఠం వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు? కిందసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవేని, వీడు జాన్ ఉస్తాద్ మోహేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో, మీరేనా? మీ మొహాన్న ముద్దులెట్ట, మీ బతుకులు చెడ, సిగ్గులేదటయ్యా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కరి మక్కలు ఎరగదీసి. రౌడీ, ఉసుకోరా, ఉసుకో ఉసుకో. ఉసుకోని డిస్కోని ఏమీ లాభం లేదండి అయ్యా, క్షమించాలి. ఆడోళ్ళ మీద చేయి చేసుకుని మా గురువు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితుడమ్మా. రైలు టికెట్ కొని మన డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదు సత్యం. మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడి వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి. గనుకనే అడుగుతుంటేని, ఆ పిల్ల ఎవరోయి, విలాసమేమి,
వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న ఆయనే అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు నేను తీసుకున్నట్టు? తీసుకున్నాను. ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్నా, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రాసిన ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ. ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమిటో ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని దెబ్బలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల